నారాయణుడే వ్యాసుడిగా వస్తూ ఉంటాడు. అటువంటి వ్యాసుడు మన కొరకని చెప్పి మహోత్కృష్టమైనటువంటి వాంగ్మయాన్ని ప్రతి యుగంలోనూ కూడా అందిస్తూ వస్తున్నాడు. అటువంటి వ్యాస భగవానుడు కలియుగంలో కూడా వ్యక్తుల యొక్క ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకుని వేదాన్ని 4గా విభాగం చేశాడు. తత్వతః వేదం 3గా ఉన్న వేదత్రయీ అంటారు. త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం అంటారు శంకరులు. కానీ వేదాన్ని మాత్రం మంత్రాన్ని పలికేటటువంటి విధానాన్ని, వేదంలో ఉన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని 4గా విభాగం చేసి చెప్తారు. అది ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము. ఈ విభాగం చేసినటువంటి మహాపురుషుడు వ్యాసుడే. చేసి పరంపరాగతంగా, అది శృతి కనుక విని స్వరాన్ని పట్టుకుని గురువు ద్వారా విన్నటువంటి స్వరంతో కూడుకున్నటువంటి వేదమంత్రాల్ని లోకం యొక్క క్షేమం కోసమని చెప్పి యజ్ఞయాగాది క్రతువులలో వినియోగం చేస్తూ దాన్ని శిష్యులకి పరంపరాగతంగా అందించడం కోసమని ఋగ్వేదాన్నంతటినీ కూడా పైలుడికి ఉపదేశం చేశాడు. యజుర్వేదాన్నంతటినీ కూడా వైశంపాయనుడికి ఇచ్చాడు. సామవేదాన్నంతటినీ జైమినికి ఇచ్చాడు. అధర్వణ వేదాన్నంతటినీ సుమంతుడికి ఇచ్చాడు. 18 పురాణములను రచించి ఈ పౌరాణిక వాంగ్మయాన్నంతటినీ కూడా ప్రవచనం చేసేటటువంటి అవకాశాన్ని రోమహర్షునుడికి కల్పించాడు. ఆ రోమహర్షుని యొక్క కుమారుడే సూతుడు. ఇన్ని చేసినటువంటి వ్యాసుడు ఎందుకో తృప్తి పొందలేదు. ఆయనకి ఏదో నిరాశగా అనిపించింది. నేను ఏదో చెయ్యడంలో పొరపాటు పడ్డాను. ఇంత వాంగ్మయాన్ని లోకానికి ఇచ్చాను. వేదం స్వరంతో కూడుకున్నది కాబట్టి అందరూ వేదం చదువుకోగలరో చదువుకోలేరో, వేదార్థం తెలుస్తుందో తెలియదో అన్న ఉద్దేశ్యంతో మళ్ళీ అందరూ చదువుకోవడానికి వీలుగా పురుషార్థములైనటువంటి ధర్మార్థ కామమోక్షములు 4ంటిని సమన్వయం చేసుకుని జీవితంలో అనుష్ఠానం చేసుకోవడానికి తేలికగా ఉండేటటువంటి విధంగా పంచమవేదమైనటువంటి మహాభారతాన్ని అందించాను. అసలు అందరూ ఏ మహానుభావుడి యొక్క లీల వింటూ ఉంటారో, ఆయన యొక్క లీలల్ని స్మరిస్తూ ఉంటారో, ధ్యానం చేస్తూ ఉంటారో, తలుచుకుని తన్మయత్వంతో మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటారో, ఆ కథల గురించి నువ్వు మాట్లాడలేదు. అది మాట్లాడకపోవడం, అది చెప్పకపోవడం, అది రచించకపోవడం వల్ల నీ మనసులో ఇటువంటి ఆవేదన కలిగింది. కాబట్టి నువ్వు ఇప్పుడు అటువంటి గ్రంథాన్ని ఒకదాన్ని రచించు అంటే, దాన్ని రచించడం కోసం మళ్ళీ ఎంతో సంతోషాన్ని పొందినటువంటి వ్యాస భగవానుడు అదే సరస్వతీ నది తూర్పు ముఖంగా ప్రవహిస్తున్నటువంటి చోట శయ్యాశ్రమము అనబడేటటువంటి ఆశ్రమ ప్రాంగణంలో కూర్చుని ఆయన ఈ భాగవతాన్ని రచించడం ప్రారంభం చేశాడు. అందుకే మిగిలినటువంటి పురాణములన్నీ ఒకెత్తు, భాగవతం ఒక్కటి ఒకెత్తు. అన్నీ వ్యాస భగవానుడు ఇచ్చినవి అయినా మిగిలిన పురాణములను లోకోద్ధరణ కొరకు వ్యాసుడు సంకల్పం చేసి ఇచ్చాడు. అన్నీ ఇచ్చినా నేను ఏదో ఇవ్వడంలో పొరపాటు పడ్డాననేటటువంటి అసంతృప్తి వ్యాసుడికి కలిగినప్పుడు నారద మహర్షి వచ్చి చేసినటువంటి ఉపదేశాన్ని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ రచించినటువంటి గ్రంథం. ఏ గ్రంథం రచన చేస్తే వ్యాస భగవానుడి యొక్క మనసు తృప్తి పొందిందో అటువంటి గ్రంథం భాగవతం. పైగా భాగవతానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, అది కలియుగంలో గొప్ప ఔషధం. కలియుగంలో ఉండేటటువంటి ప్రజలకి సర్వసాధారణంగా కలిపురుషుని యొక్క ఉద్ధతి వలన ఎటువంటి రుగ్మతలు కలిగి వాళ్ళు ఆధ్యాత్మిక పథంలో ముందుకి అడుగు వేసి ఊంచుకోలేరో, ఎక్కడ తడబడతారో ఆ తడబాటును దిద్ది ఆలంబనంగా నిలబడగలిగినటువంటి పురాణం భాగవతం. అందుకే నైమిషారణ్యంలో ఋషులందరూ సూతుణ్ణి అడిగినప్పుడు ఒక మాట అడిగారు. ఈ యుగంలో ఉండేటటువంటి మనుష్యులకు కలిపురుషుని యొక్క ఉద్ధతి వలన కొన్ని బలహీనతలు ఉంటాయి. అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములెవ్వియు చెయ్యజాలరీ కలియుగమందు మానవులు. కావున ఎయ్యిది సర్వసౌఖ్యమయ్యలవడు ఏమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అన్నారు. ఈ కలియుగంలో ఉండేటటువంటి ప్రజలని దృష్టిలో పెట్టుకుని చెప్పు.
నైమిషారణ్యంలో మేము దీర్ఘసత్రయాగం చేస్తున్నటువంటి ఋషులకు చెప్పినా మాకు చెప్తున్నానని కాదు. కలియుగంలో ప్రజలందరికీ ఏది ఔషధమో అది చెప్పు. కలియుగంలో ఉండే రుగ్మత ఏమిటి ఔషధం తీసుకోవడానికి? ఏదైనా అనారోగ్యం ఉంటే కదా ఔషధం తీసుకోవడం. అంటే అలసులు, ప్రతిదానికి అలసట, ఉత్సాహవంతంగా ఏ మంచి పనిని సంకల్పం చేయడానికి ఇష్టపడరు. ఒకవేళ సంకల్పం చేసిన ఆ పని చేసేటప్పుడు వచ్చేటటువంటి అవరోధములకు భయపడి నేల పడిపోకుండా అదే ఉత్సాహంతో ముందుకు వెళ్ళగలిగినటువంటి పూనిక ఉండదు. అలసులు, మందబుద్ధీతులు. బుద్ధి చాలా తీవ్రంగా ఉత్సాహంతో పనిచేసి ఎన్ని ప్రతిబంధకాలు వస్తుంటే అంత ఉత్సాహంతో దాటగలిగినటువంటి శక్తి ఉండదు. సర్వసాధారణంగా మనకెందుకు వచ్చిన గొడవ అని ధర్మం విషయంలో తప్పుకోవడానికి ప్రయత్నిస్తారు తప్ప ధర్మం కోసం నేను నిలబడతాను, ఎంత త్యాగమైనా చేస్తాను అన్న నమ్మకంతో నిలబడేవాడు ఉండడు. ఏమిటి ఆత్మకు శాంతి? ఏది చేస్తే మాకు ఉద్ధరణ కలుగుతుంది, మాకు తేలికగా ఏది చేయడానికి ఉపయుక్తమో అది చెప్పు చాలు, అది వింటాం. ఆత్మకు శాంతి అయిపోవడము, ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. మేము ఏం చేస్తే బాగుపడతాం ఈ యుగంలో అంటే అప్పుడు మహానుభావుడు చెప్పాడు. వ్యాస మహర్షి ప్రత్యేకంగా కలియుగాన్ని దృష్టిలో పెట్టుకుని ఇచ్చినటువంటి పురాణం భాగవతం. భాగవతాన్ని కానీ 7 రోజులు వింటే, 7 రోజులు విన్నవాడు ఇక మళ్ళీ మనుష్య శరీరంతో రావలసిన అవసరం ఉండదు. అందుకే భాగవత సప్తాహాలు అంటుంటారు. 7 రోజులలో చచ్చిపోతావని పరీక్షిత్తుకి శాపం. 7 రోజులలో చనిపోతావన్న మాటకు అర్థం ఏమిటంటే ఈ లోకంలో ఎవరు కానివ్వండి, స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ ధనిక పేద విచక్షణ లేకుండా ఎంతటి వారైనా చచ్చిపోవడానికి 7 రోజులే ఉంటాయి, బతకడానికి 7 రోజులే ఉంటాయి. 95 ఏళ్ళు బతకనివ్వండి, 100 ఏళ్ళు బతకనివ్వండి, ఎన్నేళ్ళు బతికినా ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని తప్ప నేను ఇంకొక రోజు ఎక్కువ బతకడానికి 7 రోజులు తప్ప 8వ రోజు లేదు. ఎంత గొప్పవాడు కానివ్వండి, వెళ్ళిపోవడానికి 7 రోజులు తప్ప 8వ రోజు లేదు. బతికినా చచ్చినా ఆ 7 రోజులే. 7 రోజులు భాగవతం వినండి అన్న మాటకు అర్థం ఏమిటంటే బ్రతికున్నంతకాలం భాగవతాన్ని విడిచిపెట్టకుండా చదవండి, వినండి. అందుకే భాగవతం అయిపోయిందనరు, భాగవతం పూర్ణత్వాన్ని పొందిందంటారు తప్ప 7వ రోజు ప్రవచనం అయిపోయాక ఇవాల్టితో భాగవత ప్రవచనం అయిపోయింది అనద్దంటారు. ఎందుకు అనద్దు అంటారంటే అది ఊపిరి ఉన్నంతకాలం చదువుతూ ఉండాలి, వింటూ ఉండాలి. అందుకే భాగవతం పూర్ణత్వాన్ని పొందిందనండి అంటారు. అటువంటి భాగవతం ఏదైతే ఉందో అది కలియుగంలో ఉండేటటువంటి ప్రజల యొక్క బలహీనతలను దృష్టిలో పెట్టుకొని మహానుభావుడైనటువంటి వ్యాసుడు మన కొరకు ఇచ్చినటువంటి పరమాద్భుతమైన పురాణం. అయితే తెలుగు భాషలో దానిని ఆంధ్రీకరించినటువంటి మహానుభావుడు పోతన గారు. భాగవతం ప్రారంభం ఎక్కడవుతుంది అంటే శ్రీకృష్ణ నిర్యాణం అయిపోయిన తరువాత పరీక్షిత్ మహారాజు గారు భాగవతం వినడం దగ్గర మొదలవుతుంది. ఎందుకు అలా మొదలవుతుంది అంటే అసలు భాగవతం పరీక్షిత్ ఏ కారణం చేత విన్నాడు అన్న దగ్గర ప్రారంభం కాకపోతే దానికి పూర్వాంగంగా కథంతా ముందుకొచ్చేస్తుందన్న ఉద్దేశ్యంతో శ్రీకృష్ణ నిర్యాణం అయిపోయిన తర్వాత పరీక్షిత్ భాగవతం వినడానికి సిద్ధపడినటువంటి ఘట్టం దగ్గరికి త్వరగా చేరింది భాగవతం ప్రథమ స్కంధంలోనే. అందులో చాలా చాలా విశేషమైనటువంటి కొన్ని ముందుకు తీసుకొచ్చి చెప్తారు. అసలు ఈ పరీక్షిత్ ఎవరు, ఎందుకు వినవలసి వచ్చింది అంటే పరీక్షిత్ పుట్టడానికి ముందే ఒక గొప్ప ఆపద పాండవులకు సంభవించింది. ఆపద అంటే మన ప్రయత్నం చేత మనం గట్టెక్కలేం, ఏది గట్టెక్కలేమో దాన్ని ఆపద అంటారు. నిజానికి ఏమి పాండవులు, ఏమి శౌర్యవంతులు. అంతటి పాండవులు కురుక్షేత్ర సంగ్రామం చేసే వరకు 5 కొడుకులు బతికున్నారు. కురుక్షేత్రం అంతా అయిపోయింది, దుర్యోధనుడు కూడా చనిపోయాడు, రాజ్యం అంతా ధర్మరాజు గారికి వచ్చేసింది, పట్టాభిషేకం జరగాలి. అటువంటి స్థితిలో రాత్రికి రాత్రి అశ్వత్థామ శిబిరంలోకి ప్రవేశించి 5 కొడుకుల్ని చంపేశాడు. ఇంత రాజ్యం ఎవరి కోసం సంపాదించినట్టు? ఉత్తరాధికారేడి?
అంటే ఉన్నది ఒక్క నలుసు. ఎక్కడుంది అది కూడా? ఈ భూమి మీద లేదు. ఉత్తరాగర్భంలో ఉన్నాడు పరీక్షిత్. ఆ ఉత్తర భర్త అభిమన్యుడు యుద్ధంలో చనిపోయాడు. ఇక ఆమెకి సంతానం కలిగే అవకాశం లేదు. ఆమె గర్భంలో ఉన్నటువంటి శిశువు పరీక్షిత్ ఒక్కడే ఉన్నాడు. అంతమంది 5 కొడుకులు రాత్రికి రాత్రి అశ్వత్థామ చేతిలో చచ్చిపోయారు. ఆ అశ్వత్థామని వెళ్ళి అర్జునుడు బంధించి తీసుకొస్తానని ద్రౌపదీదేవి ఏడుస్తోందని గబగబా రథం మీద వెళ్ళాడు. నిజంగా ఆ అశ్వత్థామ తొందరపడిపోయి ఎక్కడ అర్జునుడు తనని పట్టుకుంటాడో అని ఉపసంహారం చేత కాకపోయినా బ్రహ్మాస్త్రం వేసేశాడు. కృష్ణుడు అన్నాడు, దీన్ని ఆపాలంటే నువ్వు బ్రహ్మాస్త్రం వెయ్యి అన్నాడు. ఈయన బ్రహ్మాస్త్రం వేశాడు. 2 బ్రహ్మాస్త్రాలకి లోకం అతలాకుతలం అవుతోంది. 2 నువ్వే ఉపసంహారం చెయ్యి అన్నాడు. ఉపసంహారం చేశాడు. అశ్వత్థామని రథం మీద కట్టి తీసుకొచ్చి ద్రౌపదీదేవి ముందు పారేశాడు. ధర్మం అన్న మాటకి ఎంత పట్టాభిషేకం చేశారో చూడండి. దొరక్క ఎదురు చూసిన శత్రువు దొరికి జుత్తు పట్టుకొని వంచి కత్తి ఎత్తి కంఠం మీద కొట్టేయడానికి సిద్ధపడుతున్నప్పుడు సూర్యాస్తమయమైందని నగారా మోగితే ఇప్పుడు చంపకూడదని ధర్మయుద్ధంగా చేసి వదిలేసిన గడ్డ ఈ దేశం. అది ఈ దేశానికి ఉన్న గొప్పతనం. ధర్మం ఈ దేశానికి ప్రాతిపదిక, ఇతర విషయాలు కాదు. 5 కొడుకుల్ని చంపేసిన వాడు అక్కడికి వచ్చాడు. ధర్మరాజు వలన పుట్టిన కొడుకు భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. 5 వలన పుట్టిన కొడుకులు చచ్చిపోతే ఒక తల్లి ఎంత ఏడుస్తుంది. అశ్వత్థామని తీసుకొచ్చి నించోబెట్టారు. ఆవిడ నమస్కారం చేసింది. తెల్లబోయారు భీమాదులందరూ కూడా. ఎందుకని అంటే ఆవిడంది, ఈయన నా భర్తల 5 కూడా పాఠం చెప్పినటువంటి గురువు ద్రోణాచార్యుని యొక్క కొడుకు రూపంలో ఉన్నటువంటి గురువు అని వెళ్ళి అశ్వత్థామని దగ్గర నిలబడి ఎంత గొప్పగా మాట్లాడిందంటే, ఎక్కడ ఆవేశంలో తొందరపడలేదు, మాట జారలేదు. ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావనింలేరు, కించి ద్రోహంబును నీకు చేయరు, బలోచ్చేకంబునం చీకటిన్ భద్రాకారుల చిన్నిపాపల రణప్రౌఢక్రియాహీనులను నిద్రాసక్తుల సంహరింపనకట నీ చేతులిట్లా ఆడెను. వాళ్ళేం ఉద్రేకాన్ని పొందలేదు, యుద్ధానికి రాలేదు, యుద్ధ విద్యలు రావు. చిన్నపిల్లలు ఎక్కడో రాత్రి నిద్దట్లో గాఢ నిద్రలో పడుకుని ఉన్నారు. వాళ్ళని చంపేశావా? నా 5 భర్తలు నీ తండ్రి గారికి శిష్యులే, నీకు జ్ఞాపకం రాలా? వాళ్ళు మీ తండ్రి నా భర్తల్ని అంత వృద్ధిలోకి తీసుకొచ్చింది గుర్తు రాలా అని అడిగి, భర్త అర్జునుడి వంక, భీముడి వంక, ధర్మరాజు వంక తిరిగి అంది. ఎంత ధర్మం మాట్లాడిందంటే 5 కొడుకులు చచ్చిపోయారు, ఇక రారు, నేను ఏడుస్తున్నాను. కానీ ఉన్నది ఒక్క కొడుకు ద్రోణుడికి. ఆ ఒక్క కొడుకుని అర్జునుడు కట్టి తీసుకొచ్చాడు. ఎక్కడ చంపేస్తారో అని ద్రోణాచార్యుల వారితో సహగమనం చెయ్యకుండా ఇతని కోసం బ్రతికున్న తల్లి తన భర్త దగ్గర విద్య నేర్చుకున్న శిష్యులే చంపేస్తారని ఎంత ఏడుస్తోందో. ఇక్కడికి రాలేదు కదా, ఇక కాసేపట్లో చంపి పంపించేస్తారని ఎంత బెంగపడుతోందో. మనకొద్దీ పాపం, వాడంటే చంపేశాడు, అయిపోయింది. మీరెందుకు చంపేస్తారు? వద్దు. ఆ తల్లి బాధ మూట కట్టుకోకండి, పంపించేసేయండి. అనగలరా ఎవరైనా? అది దేశ ధర్మం. 5 కొడుకులు పడినన్నాళ్ళు కష్టాలు పడింది. అయిపోయింది కురుక్షేత్రం, అమ్మయ్యా పట్టాభిషేకం అవుతుంది, యువరాజులు అవుతారు అనుకున్న తరుణంలో 5 కొడుకులు పోయిన తల్లి మాట్లాడిన మాటలు ఇవి. ధర్మానికి పట్టాభిషేకం చేసి మాట్లాడింది. అటువంటి ద్రౌపదీదేవి పుట్టిన గడ్డ, అంత ధర్మానికి పట్టాభిషేకం చేసిన గడ్డ. పురాణాలు ఎందుకు చదువుకుంటారు, పురాణాలు ఎందుకు వింటారు అంటే కేవలం జరిగిపోయిన కథలని కాదు, దానికి వారసుడిగా మనం ఎలా బ్రతకాలో నేర్చుకోవడం కోసం చదువుకుంటారు, అందుకోసం వింటారు. కాబట్టి ఈ మాట అంటే భీముడికి ఎక్కడలేని కోపం వచ్చింది. కొడుకుల పట్టి చంపెనని కోపము నొందదు, బాలఘాతకున్ విడువమనంచు చెప్పెడిది వెర్రిది ద్రౌపది వీడి విపురే, విడువనేల వీనిటి చంపుడు, వీనిని మీరలు చంపరేని నా పిడికిటి పోటులన్ వీని శిరము భిన్నము చేసేదా చూడుడిందరు అన్నాడు.
ఏమిటి వెర్రిది ద్రౌపది, ధర్మం అంటుంది, గురువు అంటుంది, గురువు కొడుకు అంటుంది, వీడిని చంపకూడదంటుంది, తల్లి ఏడుస్తుంది అంటుంది. ఇంత పాపం చేసిన వాడిని వదలడం ఏంటి, వీడి తల పగలగొట్టేస్తానండి అంటే కృష్ణ పరమాత్మ ముందుకొచ్చి అన్నాడు, నిజమే, అవ్యుడు కాడు శిశుహంత దురాత్మకుడు ఆతతాయి హంతవ్యుడు. కానీ బ్రాహ్మణోన హంతవ్యమటంచు వేద విదితంబగు కావున ధర్మదృష్టి కర్తవ్యము వీని కాచుట యథాస్థితి చూడుము పాండవోత్తమ. ద్రౌపదీదేవి చెప్పింది కూడా నిజమే. గురుపుత్రుడు మహాపాపం చేశాడు, అందులో సందేహం లేదు. వీడు చచ్చిపోయేటట్టుగా వీడిని బాధ పెట్టవలసింది, చంపేయవలసింది. అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. శిశుహంత దురాత్ముడు ఆతతాయి, కృష్ణుడంతటి వాడు ఎంత పెద్ద మాట వేశాడు, ఆతతాయి. ఇంకంతకన్నా బహుశः అవతల వ్యక్తి స్థాయిని పాతాళానికి దింపడానికి మాట ఉండదేమో. ఆతతాయి అంటే భగవంతుడంతటి వాడికి చేసిన తప్పుడు పనికి అంత కోపం వచ్చింది. శిశుహంత దురాత్మకుడు ఆతతాయి హంతవ్యుడు, చంపేవతల వారేయవలసిందే, వీడిని బతకనివ్వకూడదు. కానీ ద్రౌపది చెప్తున్న మాట కూడా ధర్మ సంబంధంగా విలువైంది. కాబట్టి ఏం చేస్తే వీడిని చంపేసిన కన్నా ఎక్కువ అవమానమో అది చెయ్యి. అప్పుడు కృష్ణ పరమాత్మ యొక్క హృదయాన్ని అందుకున్నాడు అర్జునుడు. అందుకే ఆయన ఏం చేశాడంటే, విశ్వస్తుచ్యుడు చక్రశూరుడు మహావీరుండు ఘోరాసిచే అశ్వత్థామ శిరోజముల్ తడిగి చూడాంతర్మహారత్నమున్ శశ్వత్కీర్తి వెలుంగ పుచ్చుకొని పాశవ్రాత బంధంబుల నూడ్చి త్రోచె శిబిరోర్వీభాగంబునన్ బాసిపోన్. ఆ చేతిలో ఉన్న కత్తి తీసుకుని అర్జునుడు ఆ అశ్వత్థామ యొక్క వెంట్రుకలన్నీ తరిగేసి తల మీదవి, లోపల ఒక గొప్ప రత్నం వెలుగుతూ ఉంటుంది. అది అశ్వత్థామకు ఉన్నటువంటి గొప్ప అదృష్టం, శివానుగ్రహం. ఆ రత్నాన్ని ఊడబెరికేసి ఆ పాశవ్రాత బంధంబులను, ఆ కట్టేసినటువంటి బంధనాలు తాళ్ళు విప్పేసి శిబిరానికి అవతల పడిపోయేటట్టుగా ఒక్క తోపు తోసి అవతల కన్నాడు. ఇప్పుడు ఆ రత్నం పోయిన తర్వాత, వెంట్రుకలు ఊడిపోయిన తర్వాత సమాజంలోకి వెళ్ళి తిరుగుతుంటే అర్జునుడు ఇలా చేశాట, రాత్రికి రాత్రి వెళ్ళి పిల్లల్ని చంపేట, కాల్సన వీడి శౌర్యం, ఎవరి కొడుకై పుట్టాడు, ఏ తప్పుడు పని చేశాడు అని అందరు అనాలి. అది కృష్ణుడి తీర్పు. అందుకని కృష్ణుడి హృదయాన్ని అందుకుని అర్జునుడు అటువంటి శిక్ష వేశాడు. అంటే భగవంతుడంతటి వాడు కూడా నీకు మనుష్య జన్మనిచ్చి అన్ని విభూతులనిచ్చినప్పుడు దాన్ని నువ్వు వక్రంగా ఉపయోగిస్తే, క్రూరంగా ఉపయోగిస్తే భగవంతుడు కూడా ఎంత ఆగ్రహాన్ని పొందుతాడు, ఎంత తీవ్రమైన శిక్ష వేస్తాడు అనడానికి భాగవతంలో ఇదే ఉదాహరణ. అయితే ఈ కోణంలో చూడడం ఒకెత్తు, ఆపదగా చూడడం ఒకెత్తు. ఈ విషయం వెళ్ళి అంపశయ్య మీద పడుకున్న భీష్మాచార్యుల వారికి చెప్పారు. భీష్ముడు అన్నాడు, రాజట ధర్మర్జుండు, సురరాజసుతుండట ధన్వి, శాస్త్రవోద్వీజకమైన గాంధీవము విల్లుయట, సారథి సర్వభద్ర సంయోజకుడైన కృష్ణుడట, ఉగ్రగదాధరుండు భీముడయ్యాజికి తొడువచ్చునట, ఆపద కల్గుటకేమి చిత్రమో అన్నాడు. పూర్వం అంటే దుర్యోధనాదులు ఉన్నారు, ఏదో కుట్రలు చేశారు, కుతంత్రాలు చేశారంటే అర్థం ఉంది. ఇప్పుడు దుర్యోధనుడు కూడా మరణించాడు, ధర్మరాజు రాజు. అర్జునుడు పక్కనే ఉంటాడు, చేతిలో గాంధీవం ఉంది, దేవేంద్రుడి కొడుకు, లోకములన్నింటినీ కాపాడగలిగినటువంటి కృష్ణ పరమాత్మ సారథి అయి ఉన్నాడు. ఇంకొక తమ్ముడు భీముడు ఎప్పుడూ చేతిలో గదాదండాన్ని తిప్పుతూ తిరుగుతూ ఉంటాడు. ఇంతంత గొప్పవాళ్ళు కూడా తప్పించుకోలేని ఆపదొచ్చిందంటే, రాత్రికి రాత్రి 5 కొడుకుల్ని చంపేస్తుంటే వీళ్ళకి తెలియలేదు అంటే, వాళ్ళు బతకలేదు అంటే ఆపద అన్నమాట ఎంత పెద్దది, దాన్ని తప్పించడం భగవంతుడికి తప్ప అన్యులకు సాధ్యమా అన్నాడు. ఆపదని ఈశ్వరుడు ఒక్కడే గట్టెక్కించగలడు సుమా. ఆపదని గట్టెక్కించవలసి వస్తే భగవంతుడు చూసేదేది అంటే, నువ్వు ఎంత పవిత్రంగా బతికావు, నువ్వు ఇతరులకు హాని చెయ్యగలిగి ఉండి కూడా చెయ్యకుండా నిన్ను నువ్వు నిభాయించుకున్న సందర్భాలేవి, నీ కోపాన్ని నువ్వు ఎలా నిగ్రహించుకున్నావు, ధర్మానికి నువ్వు ఎలా కట్టుబడిపోయావో చూసి పరమేశ్వరుడు కౌగులించుకుంటాడు. కబీర్ దాస్ గారు ఓ మాట అంటాడు, ధీరే ధీరే రేమన ధీరే సబకుచి హోయ్ మాలీసించే సౌకర్య ఋతువాయే ఫల్హోయ్ అంటాడు. ఇవాళ విత్తనాలు పెట్టి నేను బిందెలు బిందెలు నీళ్లు పోస్తే జామ చెట్టు వచ్చి కాయలు కాస్తుందా?
ఇవాళ విత్తనం పెట్టి కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తే ఒక 5 ఏళ్ల తర్వాత చెట్టే విరగ కాస్తుంది. ధర్మాన్ని నమ్ముకున్నవాడు పాడవడు. ధర్మానికి ఫలితం శాశ్వతమైన ఫలితం కాలంలో కనపడుతుంది. ఆనాడు ధర్మం పట్టుకున్నవాడు ఎంత గొప్పవాడో మిగిలిన వాళ్ళకి కూడా ఆదర్శం అవుతాడు. ధర్మం వదిలినవాడు నశించిపోతాడు. అది నిరూపించాడు భాగవతం ప్రారంభంలోని. అందుకే కృష్ణ పరమాత్మ యుద్ధం అయిపోయిన తర్వాత రథం ఎక్కడానికి సిద్ధపడుతున్నారు. రథం ఎక్కడానికి సిద్ధపడుతుంటే ఉత్తరాగర్భంలో మిగిలినటువంటి నలుసు బతకకూడదని 5 ఉపపాండవుల్ని చంపేశాడు. చంపేసిన వాడు అక్కడితో ఆగకుండా అస్త్రానికి ఉండే లక్ష్యం ఏమిటంటే అది ఎవరి మీద మీరు చెప్పి వదిలారో వాళ్ళ మీదకి ఎడుతుంది. అది శస్త్రం అంటే చేత్తో పట్టుకుంటారు, కత్తి లాంటిది. అస్త్రం అంటే మంత్రంతో వదిలిపెడతారు. ఆయన బ్రహ్మశిరోనామకాస్త్ర ప్రయోగం చేశాడు అశ్వత్థామ. దేనికి అంటే ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి పసికందు కాలి బూది అయిపోవాలి, చచ్చిపోవాలి అని వదిలిపెట్టాడు. లోపల ఉన్నటువంటి పిల్లడు ఏడుస్తున్నాడు. ఒక స్థితి దాటిన తర్వాత పిల్లలు కడుపులో ఉన్నవి వింటారట. నేనే ఆశ్చర్యపోయిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ నేను ఎందుకు భాగవతం వదిలి అవన్నీ బట్టి వాటి జోలికి వెళ్ళను. కానీ వాడు లోపల అనుకుంటున్నాడు, ఇదేమిటి మా అమ్మ రోజు చెప్తుండగా విన్నానే, భగవంతుడన్నవాడు ఒకడున్నాడు, ఆయన ప్రసన్నుడు, ఆయన ఆపదలలో మనల్ని కాపాడతాడు, మనం ఆయన నమ్మి ఉంటే మనల్ని రక్షిస్తాడని చెప్పేదే, నా మీదకి ఇదేదో అస్త్రం వచ్చేస్తోంది, అగ్నిజ్వాలలు వెరజల్లుతోంది, నన్ను చంపడానికి ప్రయత్నిస్తోంది, మా అమ్మ చెప్పిన మహానుభావుడు రాడా, నన్ను కాపాడ్డా అనుకుంటున్నాడు. ఉత్తరకి తెలిసింది, ఎవరో అస్త్రప్రయోగం చేశారు, లోపల ఉన్నటువంటి పిండం చెనకబడుతోందని తెలుసుకుంది. రథమెక్కుతున్నటువంటి కృష్ణుడి దగ్గరికి వెళ్ళింది. గమ్మత్తు ఏమిటంటే ఆవిడ మామగారులు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అక్కడే ఉన్నారు. వంశం వాళ్ళదే. వాళ్ళ దగ్గరికి వెళ్ళాల. భగవంతుడి పాదం పట్టుకుంది. భగవంతుడికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఒకటి ఆయన భగవంతుడు అని ప్రార్థన చేయడం. ఆయనతో ఏదో అనుబంధం ఉందనుకోండి, ఇంట్లో కృష్ణమూర్తి విగ్రహం పెట్టుకొని రోజు కృష్ణ తిను అని కొద్దిగా వెన్న పెట్టడం అలవాటు చేసుకున్నారనుకోండి, ఒక అనుబంధం. ఓ బిడ్డల ఆయనకి ఏదో వెన్నపూస చూపించి అది తీసుకుని మీరే తిన్నారు ప్రసాదంగా. కానీ ఓ బిడ్డలా చూడడం అలవాటు అయిందనుకోండి, ఆయన తొందరగా పలుకుతాడు. అందుకే ప్రార్థనల్లో ఆయనతోనే అనుబంధాలు చెప్తారు. త్వమేవ మాతా చ పితాత్వమేవ త్వమేవ బంధుస్య సఖాత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ అంటారు. కాబట్టి ఆ ఉత్తర వెళ్ళి చెల్లెలి కోడల, పోతన గారు అసలు ఎలా పడ్డాయో ఆ పద్యాలు. అంత ఆర్తితో ఉన్నవాళ్ళు శ్రీకృష్ణ యదుభూషణ నరసకాల ఏమి స్తుతి పాఠాలు చేయరు, కష్టం చెప్తారు ముందు కనపడగానే. చాలా కష్టంలో ఉన్నవాడు ఏం చేస్తాడు, పేరు పెట్టి కూడా పిలవడి, అమ్మా అయ్యా ఉండదు, బాధ చెప్పేస్తాడు ముందు. అందుకని ఆవిడ చెల్లెలి కోడల బంధుత్వం చెప్తోంది. ఎందుకు రక్షించాలంటావేమో, నీ చెల్లెలి సుభద్ర, ఆ సుభద్రకి నేను కోడల్ని. చెల్లెలి కోడల, నీ మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యాడు. నీ మేనల్లుడు అభిమన్యుడు యుద్ధంలో చచ్చిపోయాడు కురుక్షేత్రంలో. నాకు భర్త ఉంటే ఆయనకి చెప్పుకునేదాన్ని, ఆయన లేడిప్పుడు. నీ మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను సంపుల్లారవిందలోచన, చిన్న దిప్పి పొడుపు పొడిచింది. నువ్వు భగవంతుడివి, పెద్ద పెద్ద కళ్ళున్నవాడివి, తామర పూల రేకుల్లా ఉన్నాయి, అన్నీ చూడగలవు, బయట చూడగలవు, లోపల చూడగలవు. నాకే ఆపద వస్తుందో తెలియదా, తెలియనట్టు రథం ఎక్కేస్తున్నావు. సంపుల్లారవిందలోచన, భళ్ళాగ్నిన నుంచి శిశువు బ్రతికింపగదే. కడుపు లోపలికి అస్త్రం ఎవరో ప్రయోగించారు, పిండం కాలిపోతోంది, కాపాడవా, రక్షించవా? అంతే. భగవంతుని యొక్క లీలా విలాసంలో అస్త్రప్రయోగం జరిగినప్పుడు పాండవ సంతతి అంతరించిపోయింది. ప్రకటితమైన దైవయోగమున పాండవ సంతతి అంతరింపగా వికలతనందనీక ప్రభవిష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి శాబకు బ్రతికించగావున నృపాలక శాబకుడింక విష్ణురాతుడను పేర ధరిత్రి ప్రసిద్ధికి నెక్కె పూజ్యుడై అంటారు. నిజానికి ప్రకటితమైన దైవయోగమున బ్రహ్మాస్త్ర ప్రయోగం చేత పిల్లవాడు చచ్చిపోవాలి. కానీ ప్రకటితమైన దైవయోగమున పౌరవ సంతతి అంతరింపగా పురుచక్రవర్తి సంతానం వంశమని, లేదా పాండవ సంతతి అంతరింపగా పాండవ వంశం అంతరించిపోతుంటే వికలతనందనీక ప్రభవిష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి
ఇటు చూస్తే ఉత్తర ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు ఉన్న ఒక్క వంశాంకురం పోయిందని ఏడుస్తారేమోనని ప్రభవిష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి శాపకు బ్రతికించగావున నృపాలక ఆ పిల్లవాడిని తాను కడుపులోకి వెళ్ళి రక్షించాడు కాబట్టి ఆ పిల్లవాడికి విష్ణురాతుడు అని పేరు పెట్టారు. విష్ణురాతుడు అంటే విష్ణువు చేత రక్షింపబడినవాడు. విష్ణురాతుడని పేర ధరిత్రిని ప్రసిద్ధికి నెక్కే పూజ్యుడై. భూమి మీద ఆ పిల్లవాడు విష్ణురాతుడుగా కీర్తి పొందాడు. కానీ మరి విష్ణురాతుడు అని పేరున్న పిల్లాన్ని పరీక్షిత్ అని ఎందుకు పిలిచారు అంటే, ఆ పిల్లవాడు తాతగారి ఒళ్ళో కూర్చునేవట. ధర్మరాజు గారు సింహాసనం మీద కూర్చుని రాజ్యసభ నడుపుతున్నప్పుడు ఉన్న ఒక్క వంశాంకురం కదా పరీక్షిత్తుని తొడ మీద కూర్చోబెట్టుకునేవట. కూర్చోబెట్టుకుంటే ఆ పిల్లవాడు అందరినీ పరీక్షగా చూస్తుండేవట. ఎందుకలా అంటే, తన తల్లి కడుపు లోపలమును చూచిన విభుండు ఈ లోకమున నెల్ల కలడని పరీక్షించి చూడగా జనుల ఎలగు పరీక్షిన్నరేంద్రుడనిరి నరేంద్ర. ఆయనకి ఎందుకు పరీక్షిత్ అని పేరు వచ్చిందంటే, నేను మా అమ్మ కడుపులో ఉండగా బ్రహ్మాస్త్ర ప్రయోగం జరిగితే బ్రహ్మాస్త్రం అగ్నిజ్వాలలు కక్కుతూ వచ్చి నా మీద పడిపోతున్నప్పుడు నేను భస్మమైపోవడానికి సిద్ధపడిపోతూ ఉన్న సమయంలో నేను మా అమ్మ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని స్మరిస్తే ఎవరో ఒక మహానుభావుడు నల్లటి కాంతితో నీరు నిండిన మబ్బు వంటి వాడు, చతుర్భుజములు కలిగినటువంటి వాడై, శంఖచక్ర కథా పద్మములతో వనమాలా విరాజితుడై పచ్చని పట్టుబట్ట కట్టుకుని నా ముందు నిలబడి మా అమ్మ కడుపులో ఉండి నన్ను కాపాడి చక్రప్రయోగం చేసి బ్రహ్మాస్త్రాన్ని తనలోకి లీనం చేసుకున్నటువంటి వాడిని చూశానే. ఆయన ఈ లోకంలో అంతటా ఉంటాడు. అంతర్బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంటారే. మరి ఆయన ఏడి నాకు కనపడ్డే, ఎక్కడైనా ఉన్నాడా అని ఎవరు కనబడ్డా వాళ్ళని పరీక్షగా చూసేవాట. మా అమ్మ కడుపులో నేను చూసినానైనా ఈయన అని చూసేవాట. ఏమిటి పిల్లాడు అందరినీ అలా పరీక్షగా చూస్తాడేమిటని లోకులు పరీక్షిత్ అని పిలిచారు. తన తల్లి కడుపు లోపలమును చూచిన విభుండు ఈ లోకమును నెల్లకలడని పరీక్షించి చూడగా జనుల ఎలగు పరీక్షిన్నరేంద్రుడు నరిమునీంద్ర. అందుకనే ఆయనకి పరీక్షిత్ అని పేరు వచ్చింది. అయితే భాగవతంలో చెప్పుకోదగ్గ పరమాద్భుతమైన ఘట్టములలో 2 విషయాలు ప్రథమ స్కంధంలో మనం ఉపేక్షించలేనివి. ఒకటి కుంతీదేవి చెప్పిన మాటలు. కృష్ణ పరమాత్మను ఉద్దేశించి కుంతీదేవి ఒక మాట అంటుంది. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవత నీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకు మ్రొక్కెద త్రుంపవే భవల తల్లి చానుకంపానిధి అంటుంది. అనుకంపానిధి, దయకి నిధి అయినవాడా కృష్ణ, దయచేసి నాకు ఈ సంసారం అనే లతలు కోసేవయ్యా అని. ఎందుకనంటే ఎవరు పడితే వాళ్ళు చెప్పిన మాటల్ని పెద్ద ప్రమాణాలుగా తీసుకోరు. కుంతీదేవి జీవితంలో పొందినన్ని ఉద్ధాన పతనాలు ఎవరు పొందరు. అన్ని కష్టాలు చవిచూసింది. హ్రస్వంగా విహంగ వీక్షణంగా చూడాలి అంటే ఎక్కడో కుంతిభోజుడి కుమార్తెగా పెరిగింది. నిజానికి ఆమె పృథ, ఆమె వేరొకరి కుమార్తె. కానీ ఇక్కడ పెరిగింది. దుర్వాసో మహర్షి వస్తే పెద్దవాళ్ళు తప్పుకుని పిల్లకి ఓర్పు ఎక్కువని ఈమెను అప్పచెప్పారు ఆయనకి సేవ చేయమని. ఆయన ప్రథమ కోపి అయిన కొన్ని నెలలు ఆయన్ని సేవించింది. ఆయన వెళ్ళిపోతూ నీకు ఏ దేవత వంక చూసి సంతోషం కలిగి పిలిస్తే ఆయన వలన సంతానం పొందుతామని వరం ఇచ్చి వెళ్ళిపోయాడు. కన్యకి ఆ వరం ఎందుకు అంటే ఏమోలే భవిష్యత్తులో పనికి వస్తుంది అనుకున్నాడో, ఏమో భారతం నడవాలనుకున్నాడో మహానుభావుడు. అనుకోకుండా ఓ రోజు సూర్యబింబాన్ని చూసి బాగుందనుకుంది. ఆయన వచ్చి కొడుకునిచ్చాడు. నిజంగా సహజ కవచ కుండలాల్లో అంత తేజోమూర్తి పుట్టినందుకు పొంగిపోవాలి. కన్యాగర్భం అని కొడుకు అని చెప్పలేక మందసంలో పెట్టి నదీ ప్రవాహంలో వదిలేసి ఏడుస్తూ రహస్యంగా బాధపడింది. పాండురాజుకి భార్య అయింది. ఆ రోజులలో పాండురాజు అంటే యావత్ భూమండలాన్ని పరిపాలించాడు. ఇంతటి మహాత్ముడికి భార్యనయ్యానని పొంగిపోయింది. పొంగు ఎంతోసేపు ఉండలేదు. ఆయన మాద్రిని పెళ్లి చేసుకున్నాడు. తానుండగా మళ్ళీ రెండో భార్య ఎందుకు, కుంగిపోయింది. మళ్ళీ ఊంచుకుంది. ఇద్దరినీ తీసుకుని వేటకెళ్ళాడు. వెళ్ళినవాడు ఊరుకోకుండా ఏదో ఆ మృగమిథున మీద బాణం వేశాడు. భార్యతో సంగమం పొందితే మరణిస్తామని శాపం పొందాడు. బ్రహ్మచారిగా తపస్సులో ఉండిపోయాడు.
ఉండిపోయినటువంటి సమయంలో ఒకనాడు మాద్రిని చూసి ఆ మనసులో ఉత్సుకత పొందాడు. తత్కారణం చేత మరణించాడు. భర్త మరణించాడు, నేను ఒక్కదాన్ని పిల్లల్ని పెంచలేను, నాకు ఆ శక్తి లేదని మాద్రి సహగమనం చేసింది. సవతి పిల్లల్ని తన పిల్లల్ని తీసుకుని దుర్యోధనాదుల దగ్గరికి వెడితే ఎంత నీచంగా మాట్లాడతారు వాళ్ళ పుట్టుక గురించి. అందుకని ఋషుల్ని తీసుకుని వెళ్ళింది. ఋషుల్ని తీసుకుని వెళ్ళి ఆ పిల్లల్ని కష్టపడి పెంచి పెద్ద చేద్దామంటే రోజు ఆపదే. విషం పెట్టేవాడు, అగ్ని పెట్టేవాడు, రకరకాల ఆపదలు ఇన్ని దాటారు. ఆఖరికి లక్క ఇంట్లో కాల్చేస్తే విదురుడి సహాయంతో గంగ దాటి 5 పిల్లలతో భిక్షాటన చేయించి భిక్షాన్నం, పాండురాజు పిల్లలు ఉత్తరాధికారులు, వాళ్ళకి భిక్షాన్నం పెట్టి పెంచి పెద్ద చేసి మనసు రాయి చేసుకుని నిలబడింది. ద్రుపద మహారాజు గారి దగ్గర మత్స్యయంత్రం కొట్టి ద్రౌపదీదేవిని అర్జునుడు వివాహం చేసుకోవలసిన సందర్భంలో 5 భార్యని చేసి అమ్మయ్య అనుకుంది. ధృతరాష్ట్రుడు పిలిచి అర్ధరాజ్యం ఇచ్చాడు, పట్టాభిషేకం పొందాడు, అమ్మయ్య అనుకుంది. జూదమాడి అన్నీ పోగొట్టుకున్నాడు. మళ్ళీ ద్రౌపదీదేవి వాళ్ళ రాజ్యం వచ్చింది. పునర్జ్యూతానికి వెళ్ళి అజ్ఞాతవాసం, అరణ్యవాసం కూడా తెచ్చుకున్నాడు. 5 కొడుకులు కోడలు వెళ్ళిపోతే ఆ ఇంట ఉండి అన్నం తింటే దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు అనే మాటలు తట్టుకోలేనని విదురుడి ఇంటికి వెళ్ళి తలదాచుకుంది. పిల్లలు తిరిగి వచ్చిన తర్వాత యుద్ధం జరిగింది. కొడుకులు గెలిచారు కదా అని సంతోషంగా ఆ పక్షానికి ఎడదామంటే కర్ణుడి వల్ల పాండవులకు ఆపదొస్తుందని కర్ణుడి దగ్గరికి వెళ్ళి నీకు తల్లినని చెప్పింది. ఇప్పటికే ఆలస్యం అయిపోయిందమ్మా, నేను అర్జునుడు ఒకళ్ళమే, నీకు 5 బిడ్డలు ఉంటారన్నాడు. చివర కర్ణుడు చచ్చిపోయాడు. అటు ధృతరాష్ట్రుడు కూర్చున్నాడు, ఇటు ధర్మరాజు కూర్చున్నాడు. పేరు చెప్తే నావాళ్ళు అని నువ్వులు నీళ్లు వదులుతున్నారు. కర్ణుడి పేరు చెప్తే నావాడు కాదన్నాడు ధర్మరాజు, నావాడు కాడన్నాడు ధృతరాష్ట్రుడు. బాధ పట్టలేక నా కొడుకు అని చెప్పేసి ఇంత చెప్పిన తర్వాత ధర్మరాజు గారు శాపం ఇచ్చాడు, ఇన్నాళ్ళు నోట్లో దాచేసావు చెప్పకుండా రహస్యాన్ని. కొడుకు వల్ల శాపం పొందింది. చిట్ట చివర గాంధారి కోపం వచ్చి 100 కొడుకులు చచ్చిపోయారు, కుంతికి 5 కొడుకులు బతికారని ఆగ్రహంతో ఉండగా కంటికున్న కట్టు జారింది. ఆవిడ కంటి ఎరుపు ధర్మరాజు గారి పాదాల మీద పెడితే పాదాలు కాలి బొబ్బలెక్కాయి. ఎప్పుడు ఎక్కడ కొడుకులు గుర్తొస్తారో, ఏ శాపం ఇస్తుందో అని అవసరం లేకపోయినా ధృతరాష్ట్రుడితో కుంతితో అరణ్యాలకు వెళ్ళిపోయి చిట్ట చివరికి దావానలంలో శరీరం వదిలేసింది. ఇన్ని కష్టాలు పడింది, ఇన్ని ఉద్ధాన పతనాలు చూసింది, ఆ పిల్లల కోసం అంత తాపత్రయపడింది, చివరికి ధర్మరాజు వల్లే శాపం పొందింది. ఇన్ని కష్టాలు పడిన కుంతి కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి అడిగింది, నాకు వద్దు ఇంకా ఈ వ్యామోహాలు తీసేయి, ఎంతకాలం ఈ వ్యామోహాలు, ఇవి ఇలాగే ఉంటాయి, నువ్వే కోసేసేయి, నన్ను నీలో కలిపేసుకో అని సంసార బంధనములు తీసేయమని ఎంత గొప్ప పద్యం చెప్పిందో. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్రవంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకు మృక్కెద త్రుంపవే భవల తల్లి చాను కంపానిధి అంది. ఆ తల్లే కృష్ణుడితో అంటుంది, అంటే నేను అన్ని విషయాలు కాకపోయినా ప్రధానమైన విషయాల మీద ఒక్కసారి స్పృశిస్తున్నాను. యాదవులందు పాండుసుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర అంటుంది. వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఏమిటంటే, ఈ పద్యం కంఠగతమై ప్రతిరోజు ఒక్కసారైనా చెప్పుకోవాలి. నేను కూడా ఈ పద్యం ఒకసారి స్మరిస్తూ ఉంటాను. యాదవులందు పాండుసుతులందు నాకు మోహ విచ్ఛేదము చెయ్యమయ్య. తెగమంటే తెగేవి కావు, పెరుగుతూ ఉంటాయి బంధనాలు. కొడుకు, మనవడు, మనవరాలు, ఇంకా ఇంకా వ్యామోహం పెరుగుతూ ఉంటుంది. ఈశ్వర అవి తెగవు, నువ్వు కోసి. నాకు ఇవి శాశ్వతములు కావు, నా జీవుడు నీలో చేరాలి, ఎన్ని కోట్ల జన్మలు ఎత్తాను, ఇవన్నీ ఇలా జరుగుతూనే ఉన్నాయి, చాలు, చాలా కాలం అనుభవించాను, ఇంత సంతోషం ఇచ్చావు, ఇన్ని సుఖాలు ఇచ్చావు, కానీ ఇలా జీవుడు ఎన్ని మాటలు పుట్టాలి, ఎన్ని మాటలు బంధనాలు, ఎన్ని మాటలు, ఇవన్నీ వద్దు. యాదవులందు పాండుసుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య ఘనసింధువు చేరిడి గంగభంగి. గంగానది ప్రవహించి వెళ్ళిపోతుంటే సముద్రానికి దారిటనెవరు చెప్పరు, కానీ గంగ సముద్రం దగ్గరికి వెళ్ళిపోతుంది, సముద్రంలో కలిసిపోతుంది.
ఆ కలిసిపోయేటప్పుడు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వంటి వారు సత్యదండంతో వెళ్ళి స్నానం చేస్తారు. అటువంటి మహాపురుషుడు స్నానం చేశారని పొంగిపోయి ఆగదు. ఒక దుర్మార్గుడు మూత్ర విసర్జన చేస్తాడు, బాధపడదు. ఒక చోట ముళ్ళ చెట్టు నీటి మీదకి వంగి వీపు చీరుతుంది, బెంగ పెట్టుకోదు. వేరొక చోట ఒక ఇల్లాలు అమ్మా నువ్వు గంగమ్మవి అని పసుపు కుంకాలిస్తుంది, పొంగిపోదు. వెళ్ళి 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 గంగానది సముద్రంలో కలిసిపోయి తన పేరు, తన రూపం, తన రుచి అన్నీ వదిలేసింది. అంకోలం నిజబీజ సంతతిరయస్కాంతో ఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే అంటారు శంకరులు శివానంద లహరిలో. చిట్ట చివర నది సముద్రంలో కలిసిపోయిన తరువాత ఇక సముద్రం నుంచి నదిని వేరు చేసి చూపించడం సాధ్యం కాదు. అలా ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర అని యాదవులందు పాండు సుతులందు అధీశ్వర నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా. ఓ కృష్ణ, నాకు ఈ మోహ బంధాలు కోసేసి నా బుద్ధి గంగ సముద్రంలో కలిసినట్టు నిరంతరము నిన్ను స్మరించేటట్టుగా నువ్వే చెయ్యి. నన్ను చెయ్యమంటే నాకు కుదరట్లా, వీళ్ళ మీదకు పోతోంది మోహం. నా మనసు నీ మీద ఉండేటట్టుగా నువ్వే చెయ్యి, లేకపోతే పాడైపోతాను జీవుణ్ణి. కుంతీదేవి నిజంగా లోకమంతా గుర్తుపెట్టుకోవలసిన ప్రార్థన చేసింది. వేరొక మహానుభావుడు భీష్మాచార్యుడు. నిజంగా అందులో ఈ మార్గశిర మాసం వచ్చింది అనేటప్పటికీ తప్పకుండా భీష్ముడు జ్ఞాపకానికి వస్తాడు. అటువంటి భీష్మాచార్యుల వారు, అంటే మీరు అనుకోవచ్చు మాఘమాసం కదా ఇప్పుడు ఎందుకన్నారు ఈ మాట అని, అంపశయ్య మీద ఉన్నాడు కదా మరి చాలా కాలం. పైగా ఇవి పోతన గారు అంపశయ్య మీద ఉన్న కృష్ణుడితో చెప్పించిన పద్యాలు. ఆ కృష్ణ పరమాత్మని దృష్టిలో పెట్టుకుని చెప్తాడు. త్రిజగన్మోహన నీలకాంతితను ఉద్దీపింప ప్రభాత నీరజబంధు ప్రభమైన చేలముపైన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యంపై విజృంభింప మా విజయుంచేరెడు వన్యకాడు మది నావేశించు నెల్లప్పుడు. అసలు నిజంగా పోతన గారు భీష్ముడిలో పరకాయ ప్రవేశం చేసేశారు. ఎందుకని అంటే అర్జునుడు ఒక గొప్ప వ్యూహం రచించాననుకున్నాడు. అనుకుని కృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళి యుద్ధం చేయమని అడిగాడు. ఇంతకన్నా వ్యూహకర్త కృష్ణ పరమాత్మ. ఆయన అన్నాడు నేను యుద్ధం చేయనన్నాడు. ఎందుకు యుద్ధం చేయనన్నా, ఎవరొద్దన్నారు? అర్జునుడి తరపున యుద్ధం చేస్తే వచ్చిన నష్టం ఏమిటి అంటే, ఆయన కానీ యుద్ధం చేశాడు అనుకోండి, వెంటనే బలరాముడు అంటాడు నేను దుర్యోధనుడి పక్షాన చేస్తానంటాడు. ఆఖరికి అది అన్నదమ్ముల యుద్ధం అవుతుంది. ఆయన పిల్లలు అటువైపు, ఈయన పిల్లలు ఇటువైపు. కాబట్టి కృష్ణుడు అన్నాడు నేను యుద్ధం చేయనన్నాడు. బలరాముడు అన్నాడు నేను చేయనైతే తీర్థయాత్రకి వెళ్ళిపోతాను, నేను రథం ఒక్కటి నడుపుతానన్నాడు. రథం ఒక్కటి నడుపుతానన్నవాడు రథం ఒక్కటే నడిపాడా? ఇన్ని ఆపదలు గట్టెక్కించాడు రథసారథిగా నిలబడి. అందుకోసం అటు చేరాడు. భీష్ముడు ఇంటికి ఇటు చేరాడు, మరి కృష్ణుడు అటుంటే అంటే ఎంత భీష్ముడైనా ఎంత స్వచ్ఛంద మరణం ఉన్నా ఎప్పుడో అప్పుడు చచ్చిపోవాలి. అది వీరమరణం పొందాలి. క్షత్రియుడిగా వీరమరణం పొందాలంటే తన ప్రాణం పోయేటట్టు పిడుగుల్లాంటి బాణాలు కొట్టగలిగిన వాడు అర్జునుడు ఒక్కడే. పైగా తనని చంపడానికి పుట్టినటువంటి వరం పొందినటువంటి శిఖండి అటువైపు ఉన్నాడు, అర్జునుడి వైపు. అర్జునుడు కొట్టాలంటే ఆయనే కొట్టాలి బాణాలు. అందుకని ఇటువైపు ఉంటే తప్ప అర్జును బాణాలు పడవు. పడితే తప్ప అంపశయ్య మీద పడుకొని ప్రాణం విడిచిపెట్టడం కుదరదు. అందుకని ఆయన ఇటు వచ్చాడు, ఆయన అటు వెళ్ళాడు. ఇప్పుడు కృష్ణుడు సారథిగా ఉన్నాడు. ఆ అర్జునుడిని సారథిగా వచ్చే రథం మీద నిలబడి కాపాడడం కోసం యుద్ధం చెయ్యనని చెప్పి బలరాముడు అటు వెళ్ళిపోగానే ఇటు సారథిగా వచ్చి ఎన్ని మాటలు ఇంత రక్షణ చేశాడు మహానుభావుడు. సారథ్యం ఆయనకి ఏం అవసరం? నిజంగా తన భక్తుడి కోసమని అంత కిందకొచ్చి సారథ్యం స్వీకరించి కాపాడాడే, అది ఎలా? త్రిజగన్మోహన నీలకాంతితను ఉద్దీపింప, 3 లోకములను కప్పేసేటటువంటి నీలకాంతితోటి తను ఉద్దీపింప ప్రాభాత నీరజబంధు ప్రభమైన చేలము పైంద్రంజిల్లా. ఉదయిస్తున్నటువంటి సూర్యబింబం ఎటువంటి పసుపు రంగులో ఉంటుందో అటువంటి పచ్చటి బట్ట కట్టుకున్నవాడై పైన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖార విందమతి సేవ్యంబై విజృంభింప. అలకలు ఆ ముంగురులిలా ముఖం మీద పడుతుంటే గాలికి అతిసేవ్యంబై విజృంభింప మా విజయుంచేరెడు వన్యకాడు. యుద్ధం చేసే ముందు అర్జునుడితో కలిసి వచ్చి అర్జున ఎక్కు అని రథం ఎక్కి లీలా విలాసంగా పగ్గాలు పట్టుకుని సారథిగా నిలబడ్డాడే,
నిజానికి అర్జునుడికి ఏం తెలుసు? కృష్ణుడు సారథిగా లేకపోతే నిలబడగలడా? కర్ణుడు ప్రయోగించిన ఒక్క అస్త్రం చాలు. నాగాస్త్రం ప్రయోగించినప్పుడే కంఠం తెగిపోవాలి అర్జునుడికి. కృష్ణుడికి తెలుసు కాబట్టి భూమిలోకి 3 అడుగులు రథం తొక్కేశాడు, అది కిరీటాన్ని కొట్టింది. సారథిగా ముందు తాను నిలబడి నన్ను దాటితే కదా నీదాకా అని ముందు నిలబడ్డాడు. అందుకే కృష్ణుడిని దాటలేకపోయాయి ఏవి. వెనక అర్జునుడు క్షేమంగా ఉన్నాడు. ముందు తానొచ్చి నిలబడ్డాడు తన భక్తుడి కోసం. మా విజయం చేరెడు వన్యకాడు మది నావేశించు నెల్లప్పుడు. ఎప్పుడు నాకు ఆ కృష్ణుడు అనుగ్రహం జ్ఞాపకానికి వస్తుంటాయి అని హయరింఖాముఖ ధూళిధూసర పరిన్యస్తాలకోపేతమై రయజాత శ్రమతోజ బిందుయుతమై రంజిల్లు నిమ్మోముతో జయమున్ పార్థునకిచ్చు వెట్కనని నా శస్త్రాహుతించాలనొచ్చియు బోరించు మహానుభావు మదిలో చింతింతున శ్రాంతమున్. ఏమి పరమాత్మ హేళగా చేతితో కూడా పని చేయకుండా కేవలము తన చూపుల చేత కొన్ని కోట్ల బ్రహ్మాండములను సృష్టించి నిర్వహించి లయం చెయ్యగలిగినటువంటి శక్తివంతుడైనటువంటి వాడు అర్జునుడి కోసమని సారథ్యం చేసి పగ్గాలు పట్టుకుని రథాన్ని నడుపుతుంటే ఎదురవెడుతున్నటువంటి రథాల యొక్క గుర్రాల గిట్టల మించి పైకి లేచిన ధూళి ఒళ్ళంతా పడిపోతే చెమట పట్టి బురద కింద నల్లటి ఒంటి మీద ఉంటే ఆ పగ్గాలు పట్టుకుని నడుపుతూ ఉండడమా? హయరింఖాముఖ ధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రంజిల్లు నిమ్మోముతో జయమం పార్థునకిచ్చు వెట్కనని నా శస్త్రాహుతించాలనొచ్చియు. నాకు పరమాత్మ అని తెలిసి కూడా అర్జునుడిని కాపాడడం కోసం ఏం చేస్తాడో చూస్తానని నేను బాణములు వేసి కొట్టేస్తుంటే బాణపు దెబ్బలు తింటూ తను తింటం కాదు, అర్జునుడిని కానీ కొట్టేయట్లేదు కదా, నేను వెనక్కి తిరిగి చూసుకుంటున్నటువంటి కృష్ణ పరమాత్మ ఉన్నాడే, ఆ కృష్ణ పరమాత్మ నా మనసుని నిరంతరము పట్టి ఉంటాడన్నాడు అప్పశయ్య మీద పడుకొని. అసలు పట్టాభిషేకం చేసేశారు పోతన గారు భీష్ముడి నోటి వెంట వచ్చిన ఒక విషయానికి. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వకనుదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేపట్టి చనుదించు రయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలా ఉనగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జున యటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు. అంపశయ్య మీద పడుకున్న భీష్ముడు చెప్పుకున్న మాట. ఒకానొకనాడు అసలు నేను ఆయుధమే పట్టనని ప్రతిజ్ఞ చేసినటువంటి పరమాత్మ 2 మాటలు ఆయుధం పట్టేశాడు 18 రోజుల యుద్ధంలో. 3వ రోజు 9వ రోజు రెండూ భీష్ముడి విషయంలోనే. ఎందుకని? భీష్ముడు అంత గొప్ప యుద్ధం చేసేస్తుంటే పూచిన మోదుగు చెట్టులా అర్జునుడి శరీరాన్ని కొట్టేస్తే నెత్తురు కారిపోతుంటే తన ఒంటి నిండా కూడా గాయాలైపోతే వెనక్కి తిరిగి అర్జునుడి వంక చూశాడు. ఇంత కొట్టేస్తాడా నేనుండగా? అందుకని చెప్పి ఒక్కసారి రథంలోంచి దూకేశాడు. ఆ దూకేస్తే కుప్పించి ఎగసిన కుండలం బులకాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఆ కుండలాలు ఇలా ఊగితే వాటి కాంతి ఆకాశాన్ని కప్పేసింది. ఉరికిన నోర్వకనుదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదుల. ఆయన రథం మించి దూకినప్పుడు కడుపులో ఉన్న జగములన్నీ ఊగిపోయేట. చక్రంబు చేబట్టి చనుదించు రయమున పైనున్న పచ్చని పటముజార. ఆ చక్రం పట్టుకుని నేను చంపేస్తాను భీష్మ అని వస్తుంటే పైన వేసుకున్న పచ్చని ఉత్తరీయం జారి పడిపోయింది. అర్జునుడు రథం దిగి పరిగెత్తుకొచ్చి నమ్మితిలాలా ఉనగుబాటు చెయ్యకు మన్నింపు మని క్రీడి మరల దిగువ. బావా 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 అర్జునుడు యుద్ధం చేయలేకపోయాడు, అందుకని కృష్ణుడు చక్రం పట్టాడు, భీష్ముడి మీదకి వెళ్ళాడని రేపు లోకం చెప్పుకుంటే ఎంత అప్రతిష్ట, వద్దు రా రా అని అర్జునుడు వెనక్కి లాగేస్తుంటే కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జునయటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు. ఏదో వీధుల్లో కొట్టుకుంటూ ఉంటారే బలాఢ్యులైనటువంటి వ్యక్తులు ఒకడు పట్టుకుని వెనక్కి లాగుతుంటే ఉండి వాళ్ళ వీడి సంగతి చూస్తానని దూకేస్తుంటాడు కోపంతో. అలా అర్జునుడు లాగుతున్నా సరే నిన్ను ఇంత ఇబ్బంది పెడతాడా, ఇవాళ చంపేస్తాను భీష్ముడిని అని చెప్పి చక్రం పట్టుకుని మీద పడిపోతున్నటువంటి ఆ కృష్ణుడు ఉన్నాడే ఆయన నాకు మనసులో కనపడుతుంటే 2 చేతులు ఎత్తి నమస్కరిస్తానన్నాడు. నిజానికి అర్జునుణ్ణి రక్షించడం కాదు, అంతకు ముందు రోజు దుర్యోధనుడు పరమ నిందావాక్యములు పలికాడు భీష్ముడి మీద. నువ్వు కావాలని యుద్ధం చెయ్యట్లేదు, పాండవుల పట్ల పక్షపాతం, నువ్వు అలాంటి వాడివి ఇలాంటి వాడివి అని అంతటి మహానుభావుణ్ణి తక్కువ చేసి మాట్లాడాడు. భీష్ముడంటే ఏమిటో నీకేం తెలుసురా దుర్మార్గుడా, అంతటి మహానుభావుణ్ణి తక్కువ చేస్తావా?
నేను చక్రం పట్టవలసి వచ్చింది అంటే ఆయన ఎటువంటి యుద్ధం చేయగలడో గుర్తుపెట్టుకొని చెప్పడానికి చక్రం పట్టుకున్నాడు. అంతేకాని అది కత్తిపీట పట్టుకుని ఆయన మీదకి వెళ్ళి ఆయన కంఠం కోయడానికి ఇక్కడి నుంచి అక్కడికి వదలలేడు చక్రాన్ని. అది పట్టుకుని దూకడం ఎందుకు, పరిగెత్తడం ఎందుకు? అంటే నిజానికి చంపడం ఉద్దేశ్యం కాదు, భీష్ముడి గొప్పతనం లోకానికి చెప్పడం. అందుకే 3వ రోజు పట్టుకున్నాడు, 9వ రోజు చేతిలో చర్నాకోలా పట్టుకు పరిగెత్తాడు. తనకు నృత్యుడు వినికాచుట మహాధర్మంబు ఉమ్మంచు అర్జున సారథ్యము పూని పగ్గముల చేజ్యోగంబునన్ పట్టుచున్ మునికోలన్ వడిబూని ఘోటకములన్ మోదించి తాడించుచున్ జయమున్ జనులన్ మోహమునంద చేయు పరమోత్సాహున్ ప్రశంసించదన్. మహానుభావుడు తనకు నృత్యుడు, నీకెందుకింత కష్టం ఏమిటి? సారథ్యం చేయడం ఏమిటి? గుర్రాలకి నీళ్లు పెట్టడం ఏమిటి? రథానికి గుర్రాలు కట్టడం ఏమిటి? ఆ పగ్గాలు పట్టుకుని నిలబడి వెడుతుంటే అంత బడలిపోవడం ఏమిటి? అవసరమైతే ఒక్కొక్కసారి లోపల ఉన్నవాడు ఎడంచేత్తో ముట్టుకుని ఇలా పిలుస్తాడు. ఇంకా అవసరమైతే ఏ బాణమో పెట్టి ఓసారి గుచ్చి వెనక్కి తిరగమని పిలుస్తాడు సారథిని, రథం ఇటు తిప్పని పిలవడానికి. ఇంత బాధలు పడి ఇంత కష్టాలు పడి నువ్వు రక్షించాలా అంటే నిజానికి ఆయన సారథిగా లేకపోతే సైంధవ సంహారం ఎలా అవుతుంది? ఆయన లేకపోతే భీష్మద్రోణాదులు ఎలా వెళ్ళిపోతారు? ఆయన లేకపోతే నిజానికి అర్జునుడు ఎలా గెలుస్తాడు? కురుక్షేత్రం అంతా అయిపోయిన తర్వాత నదీ తీరంలో రథాన్ని నించోపెట్టి అర్జునుడిని వెనక్కి చూసి రోజు ముందు సారథి దిగాలి, దిగిన తరువాత రథి దిగుతాడు. కానీ ఆ రోజున ముందు కృష్ణ పరమాత్మ దిగిపోయారు. ముందు కృష్ణ పరమాత్మ రథంలోనే కూర్చుని అర్జునుడిని దీపమన్నారు. నీకున్నటువంటి కవచాలు, బాణాలు, అక్షయబాణ తూణీరాలు ఇవన్నీ ఏమున్నాయో తీసుకుని దూరంగా వెళ్ళిపో అన్నారు. హనుమ కూడా పతాకం మించి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కృష్ణుడు ఒక్క దూకు దూకాడు, రథం భగ్గున కాలిపోయింది. అర్జునుడు ఆశ్చర్యపోయి అడిగాడు, ఎందుకు కాలిపోయిందని అడిగాడు. ఇప్పుడేమిటి? భీష్మ ద్రోణ కర్ణాది మహావీరులు ప్రయోగించిన అస్త్రాలకి ఎప్పుడో కాలిపోయింది. నువ్వు ఉన్నావని ఇంతకాలం ఆపాను. యుద్ధం అయిపోయింది, అస్త్రాల గౌరవం నిలబెట్టడానికి కాలిపోవడానికి అనుమతించానన్నాడు. కృష్ణుడు లేకపోతే మహానుభావుడు ఆయన కదా నిలబెట్టింది. అందుకే తనకు నృత్యుడు వీనికాచుట మహాధర్మంబు ఉమ్మంచు అర్జున సారథ్యము పూని పెగ్గములచే జోగంబునన్ పట్టుచున్ మునికోలన్ వడిపూని ఘోటకములన్ మోదించి తాడించుచున్ జనులన్ మోహమునంద చేయు పరమోత్సాహున్ ప్రశంసించదన్. ఆయన ఆ చర్నాకోలా పట్టుకుని గుర్రాల్ని ఇలా ఇలా తోలుతూ ఎడంచేత్తో పగ్గాలు పట్టుకుని రథాన్ని నడుపుతుంటే ఆయన కాంతి చూసి, ఆయన జ్యుతి చూసి అందరూ మోహించేటట్టుగా పార్థసారథి అని రథాన్ని నడిపినటువంటి ఆ కృష్ణ పరమాత్మని నా గుండెల్లో ప్రతిష్ఠించుకుని నిరంతరం చూసి ఆనందపడిపోతాను అని ఒక అద్భుతమైన మాట అన్నాడు. గీతా జయంతి మార్గశిర మాసంలోనే కదూ జరిగింది. తనవారి చంపజాలక వెనుకకబో నిచ్చు విజయుని శంకన్ ఘనయోగ విద్య బాపిన వినువెంజుని పాద భక్తి మొనయును నాకున్. నా వాళ్ళు చంపనని చెప్పి వెనక్కి వెళ్ళిపోతున్న అర్జునుడికి భగవద్గీత చెప్పి యుద్ధం చేయించడానికి కర్తవ్యత నిష్ఠ నేర్పి ఉన్న సంశయాలు పోగొట్టి అజ్ఞానాన్ని పోగొట్టి యుద్ధం చేయించినటువంటి ఆ కృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్పినటువంటి యోగ గురువు అయినటువంటి ఆ కృష్ణుడు నా మదియందు నిలబడుగాక. అద్భుతమైనటువంటి పద్యం చెప్పాడు. దానితో ఇవాల్టి ప్రవచనాన్ని పూర్తి చేస్తాను. ఒక సూర్యుండు సమస్త జీవులకు నానా విధానో రూపకుడయ్యొప్పుచునుండు నట్టి విభునే. ఒక సూర్యుండు సమస్త జీవులకు నానా విధానో రూపకుడయ్యొప్పుచునుండు నట్టి. హరి ఆయన ఒక్క సూర్యుడే ఉంటాడు, కానీ అందరికీ కూడా ఒక్కొక్కళ్ళ కనపడతాడు. నేనున్నాను అనుకోండి, నాకు సూర్యుడిలా కనపడతాడు, ఇంకోరికి ఇంకోళ్ళ కనపడతాడు, ఇంకోటికి ఇంకోళ్ళ కనపడతాడు. కానీ నిజానికి ఒక్క సూర్యుండు సమస్త జీవులకు నానా విధానో రూపకుడై తోచు ఆ పరమాత్మ హృత్కదంబముల సరోజములన్ అందరి యొక్క మనసుల్లో అందరి హృదయాల్లో ఉన్నటువంటి వాడు మాత్రం ఆయన ఒక్కడే, ఒక్కడే అంతమందిగా కనపడుతూ ఉంటాడు. అలా ఆ కృష్ణ పరమాత్మయే అందరి యొక్క హృదయములలోనూ ఉన్నప్పటికీ అర్జునుణ్ణి ధర్మపక్షాన్ని కాపాడడానికి సారథిగా నిలబడి ఏ మహాత్ముడు ధర్మ సంస్థాపన చేశాడో అటువంటి కృష్ణ పరమాత్మ నిరంతరము నా మనసు యందు సాక్షాత్కరించి నా చేత నమస్కృతులను స్వీకరిస్తూ ఉంటాడు అన్నాడు. మహానుభావుడైనటువంటి భీష్మాచార్యుల వారు చేసినటువంటి స్తుతి పాఠంతో ఇవాల్టి ప్రవచనాన్ని పూర్తి చేస్తూ పరీక్షిన్ మహారాజు గారు భాగవతం వినాలని ఎందుకు అనుకున్నాడో, అసలు ఆ సందర్భం ఎందుకు ఏర్పడింది, ఎందుకు శుకబ్రహ్మ వచ్చారు,
ఎలా ప్రారంభమైంది భాగవతం, ఈ విశేషాలన్నింటినీ కూడా రేపు సాయంకాలం మళ్ళీ ఎన్ని గంటలకి ప్రారంభం అవుతుందని పెద్దలు ప్రకటన చేస్తే అన్ని గంటలకి మళ్ళీ ప్రారంభం చేసి పునః ప్రవచనాన్ని నా చేత కృష్ణ పరమాత్మ పలికించినంత మేర పలుకుతాను. మంగళాశాసనపరై వదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.